నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పుట్టినరోజు వేడుకలు గజ్వేల్ పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గాడిపల్లి అనూప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇందిరాగాంధీ చౌరస్తా దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తన పుట్టినరోజు వేడుకల్లో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. హనుమంతరావు మెడలో గాడిపల్లి అనూప్ పూలమాల వేశారు. వేద పండితులు ఆశీర్వదించిన అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని కార్మికులకు సన్మానాలు నిర్వహించి దుస్తులు అందించారు. జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు, మండలాధ్యక్షులు మల్లారెడ్డి, తీగుల్ మాజీ సర్పంచ్ భానుప్రకాష్, ములుగు మండలాధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, గోపాలరావు, సుభాష్ చంద్రబోస్, ఉప్పల ప్రవీణ్, జానీ, ఇక్బాల్, అన్ని సంఘాల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనుకున్న డాడీ కనిపిస్తలేడు. ప్రెస్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి, ఫోటోలకి కొద్దిగా ప్రెస్ వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి, కొద్దిగా గ్యాప్, కొద్దిగా ప్రెస్ వాళ్ళకి ఫోటో ఇంట్లో బాక్స్ రెడీ పెట్టుకోవాలి. అందరినీ తిరగాలి, అందరితో ఒక ఫోటో దిగాలి. శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మహాదేవ మహాదేవ. స్టేజ్ చాలా ఎక్కువైపోయింది, బరువు కొందరు దిగాలి. స్టేజ్ మళ్ళీ ఇరిగిపోతే ప్రాబ్లం అవుతుంది. కొందరు దయచేసి దిగండి, దయచేసి ఏమనుకోకండి. స్టేజ్ నుంచి కొంతమంది దిగాలి ప్లీజ్. అన్నా జర స్టేజ్ చాలా మంది జర ప్లీజ్ అందరూ పిలుస్తాము. ప్లీజ్ జర ఇంకా ఒక్క నిమిషం అన్నా. ఈరోజు చాలా సుదినము, ఎందుకంటే మన అవినీతిపై పోరాటం చేసి ఈరోజు మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ ఏమేం చేసిందో కూడా రాష్ట్రంలో ఎలుగెత్తి వాళ్ళ అంతం చూస్తున్నటువంటి మన టైగర్ మన హనుమంతన్న గారు ఈరోజు హరీష్ రావు గారు ఏం చేశారు, కేటీఆర్ ఏం చేసిందో మన ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ అవినీతిని బట్టబయలు చేసి ఈరోజు సిద్దిపేటకు కార్యకర్తలకు మనోధైర్యానికి మన గజ్వేల్ గడ్డకు చేసినటువంటి మన హనుమంతన్న గారికి ఈరోజు మన జన్మదినం సందర్భంగా గజ్వేల్లో పెద్ద ఎత్తున కార్యకర్తలు చేశారని ఈరోజు మా మున్సిపల్ కార్మికులకు ఈ జన్మదిన సందర్భంగా వాళ్ళ బట్టల పంపిణీ కార్యక్రమం కూడా వేద్దామన్నా. అలాగే అలా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. దయచేసి కార్యకర్తలు సహకరించాలి. వేదిక ఉన్నది, దయచేసి అందరూ ఒక్క తడ గుమిగూడదు. మాజీ హౌసింగ్ బోర్డు చైర్మన్ మడుపు భూమిరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈనాటి సీనియర్ నాయకులు, ఈనాటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులు శ్రీ మడుపు భూమిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వెంకట నరసింహారెడ్డి, బిలాల్పూర్ వెంకట నరసింహారెడ్డి గారిని, మహేందర్ రెడ్డి గారు ఎక్స్ సర్పంచ్ కొడకల్లా, అలాగే సతీష్ రెడ్డి గారు కొడకల్ల గారిని, సుఖేందర్ రెడ్డి డైరెక్టర్ ఏఎంసీ గారిని,
అలాగే కరుణాకర్ రెడ్డి డైరెక్టర్ ఏఎంసీ గారిని, చెన్నారెడ్డి దాచారం గారిని, అలాగే మోహన్ రెడ్డి గారిని, అంజాగౌడ్ అందేపూర్ ఆకుల ప్రభాకర్ గారిని, భువన మెల్చిన అంజాగౌడ్ అందేపూర్ ఆకుల ప్రభాకర్ గారిని, సత్యం ప్రజ్ఞాపూర్ కొల్లా సత్యం గారిని, అలాగే జహీర్ గారిని, ఇక్బాల్ గారిని, రంగనూరు సత్యనారాయణ గారిని, అలాగే అత్తెల్ లక్ష్మణ్ గారిని, శివప్రసాద్ గారిని, శివప్ప గారు ఎక్స్ వైస్ చైర్మన్ సిద్దిపేట గారిని, అలాగే సాగి ఆనంద్ గారు కౌన్సిలర్ సిద్దిపేట గారిని వేదిక మీద పిలుస్తున్నాము. ఈరోజు కార్యక్రమానికి దయచేసి ఒకరొకరుగా సన్మానించాలి. తొక్కిసలాట వద్దండి. ఆర్యవైశ్య సంఘం నాయకులు నంగనూరు సత్యనారాయణ గారు ముందటికి వచ్చి మైనపల్లి గారిని సత్కరిస్తారు. పద్మశాలి సంఘం రాజారాం గారు, అలాగే మార్వాడి గోపాల్ గారు, రజక సంఘం నాయకులు రాజయ్య గారు, మరి ఇతరులు వచ్చి సన్మాన కార్యక్రమాన్ని నాయకులంతా కూడా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే జై హనుమంతన జై హనుమంతన లాంగ్ లివ్ 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 లాంగ్ లివ్. ఈ కార్యక్రమానికి చేసిన సీనియర్ కాంగ్రెస్ మైనపల్లి గారి నాయకత్వం, మైనపల్లి గారి నాయకత్వం, మైపాలరెడ్డి గారి నాయకత్వం, మైపాలరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మైనపల్లి ప్రభుత్వము, మైనపల్లి గారి నాయకత్వం. ఈ ప్రభుత్వము యాదగిరి మల్లారెడ్డి గారి ప్రభుత్వానికి, మనగారు రాజు గారి ప్రభుత్వానికి పేరు పేరున ఈ కార్యక్రమాన్ని చేసి ధన్యవాదాలు చేసినందుకు ధన్యవాదాలు. కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. తరఫున మేము మీ జన్మదినం ఇక్కడ చేసుకున్నాం. నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నామన్నా. ఎందుకంటే గజ్వేల్ అందరూ అనుకుంటారు కేసీఆర్ ఇది పెద్ద ఇలాకా అనుకుంటారు. ఏం లేదన్నా గజ్వేల్ ప్రజలందరినీ మోసం చేసి 3 సార్లు ఓట్లు వేసినా కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గజ్వేల్ హెడ్ క్వార్టర్ రాలేదన్నా. ఈ మొక్క పెట్టినప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఇంతవరకు రాలే. ఈ ఇంచుమించుగా ఎన్ని ఇల్లు కూలగొట్టామో, ఎన్ని బీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవన్నా ఎవరు పట్టించుకుంటూ లేరు. ఇప్పుడు మీ ద్వారా కంపల్సరీ మాకు ఎందుకంటే అల్వాళ్ళనే ఉంటారు కాబట్టి మీ ద్వారా మేము ప్రభుత్వంలో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ రోజు మీ జన్మదిన సందర్భంగా మీకు సమస్యలు తెలపకుండా మేము గజ్వేల్లో ఇంకా చాలా డెవలప్ చేసేది ఉందన్నా మీ ద్వారా అన్ని చేసుకుంటాము. పత్రికా విలేకరులందరికీ కొద్దిగా అసౌకర్యంగా ఉంది, జర ప్లీజ్ మీరు ఏమనుకోకూడదు. ఇంకా చాలా ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత అందరికి కూడా ఆకలి అవుతుంది. అక్కడ ముందుగా కేక్ కటింగ్ తర్వాత బట్టల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. పిలిచిన పేర్ల ప్రకారం సత్తన